హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చెప్పబోయే కథ పేరు తాటక లక్ష్మి కథ. అనగనగా ఒక ఊరిలో 7 అన్నదమ్ముళ్ళు ఉంటారు. 7 అన్నదమ్ముళ్ళు 6కి పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి. ఒకతను చిన్న వయసు, అతనికి ఇంకా పెళ్ళి అయి ఉండదు. అతనికి కూడా పెళ్లి చేస్తే వాళ్ళ 7 కలిసి ఉత్తరాది వెళ్ళి డబ్బులు సంపాదించుకొని వచ్చుతామని అనుకుంటూ ఉంటారు. సో ఇంతలో అతనికి కూడా పెళ్లి కుదిరిపోతుంది. ఆ అమ్మాయి కూడా చాలా చిన్న అమ్మాయి. అతనికి ఒక 14 ఏళ్ళు ఉంటే ఆమెకు ఒక 11 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళిద్దరికీ కలిసి పెళ్లి చేస్తారు. పెళ్ళి అవ్వగానే ఈ 7 అన్నదమ్ముళ్ళు డబ్బులు సంపాదించుకొని వద్దామని ఉత్తరాదికి వెళ్ళిపోతారు. ఆ సమయంలో ఆ అమ్మాయి వాళ్ళ అత్తగారు, అమ్మాయి పేరు లక్ష్మి. లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్నలకు చెబుతుంది, మా కొడుకు తిరిగి వచ్చాక నేను మీ అమ్మాయిని తీసుకొచ్చుకుంటాను అని చెప్తుంది. ఈలోపు మీరు పనులన్నీ నేర్పించండి అని చెప్తుంది. పూర్వకాలంలో చాలామందికి బాల్య వివాహాలు చేస్తారు కదా, అలా అన్నమాట. ఆ టైంలో ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి పనులు నేర్చుకుంటూ ఉన్న సమయంలో ఈ 6 తోడుకోడళ్ళు వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళి, ఏంటి మనమే అన్ని పనులు చెయ్యాలా? ఆ లక్ష్మి ఏమో అమ్మగారింట్లో కూర్చుంటుందా? దాన్ని కూడా తీసుకురండి అత్తయ్య, తనకి కూడా పనులు అంటే ఏంటో తెలియాలి కదా అని చెప్తారు. దానికి వాళ్ళ అత్తయ్య సరే అని చెప్పి లక్ష్మి వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి, లక్ష్మిని అత్తగారింటికి కాపురానికి పంపించండి, మా అబ్బాయి తిరిగి వచ్చేసాడు అని చెప్తుంది. దాంతో వాళ్ళ అమ్మ వాళ్ళు ఎంతో భారమైన గుండెలతో తనని అత్తగారింటికి పంపిస్తారు. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఆమె భర్త ఉండడు. ఇంకా పనులన్నీ ఆమెకే చెప్తారు. ఏం పనైనా లక్ష్మి ఆ పని చెయ్యి, ఈ పని చేయని అందరూ కూర్చొని ఆమె చేత పనులన్నీ చేపిస్తారు. పాపం చేసేది లేక చిన్న వయసులో అన్ని కష్టాలు వచ్చేసరికి బాధపడుతూ అదే పని చేస్తూ అలాగే బ్రతుకుతూ ఉంటుంది. అప్పట్లో పొలం కోసేవాళ్ళు కదా, పొలం కోత కోసేదానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరూ ఒక్కొక్క పార్ట్ తీసుకొని దాన్ని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేవాళ్ళు. ఈ అమ్మాయికి మాత్రం 6 పాటలు ఇచ్చేవాళ్ళు. ఆ 6 పాటలు కోసుకుంటూ అలాగే చేసుకుంటూ ఉండేది. అలా ఒకరోజు ఆ మునుము ఈ మునుము కొయ్య కొడంలి జరుగా మునుము అనుకుంటూ ఆమెలో ఆమె బాధపడుతూ ఆ వరి కోస్తూ ఉన్న సమయంలో అటువైపుగా 2 మగవాళ్ళు వస్తారు. 2 మగవాళ్ళలో ఒకడు ఆమె భర్తే, ఇంకొకడు తన అసిస్టెంట్ అన్నమాట. ఇద్దరు కలిసి వస్తున్నప్పుడు, ఇదేంటి ఈ మనిషి ఎవరో మా పొలంలో కోస్తుంది అని చెప్పి అనుకుంటాడు. వాళ్ళకి చిన్న వయసులో పెళ్ళైంది కదా, అందుకని వాళ్ళు ఆయన వచ్చేసరికి లేట్ అవుతుంది, మొహం అంతా మారిపోయి ఉంటుంది అమ్మాయికి. ఇంకా ఎవరు అని ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు దెయ్యానివా, భూతానివా, పీడవా, పిశాచివా, ఎవరివి అని అడుగుతాడు. అప్పుడు ఆమె, అయ్యా నేను దెయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు, పీడని కాదు, పిశాచిని కాదు, నా పేరు లక్ష్మి, నేను ఇట్లా పలానా వాళ్ళ కోడల్ని, మా ఆయన ఇలా ఉత్తరాదికి వెళ్ళాడు, నన్ను ఇక్కడ వదిలేశారు మా అమ్మ వాళ్ళు, ఇక్కడ నేను పని చేసుకుంటా ఉన్నాను, వాళ్ళందరూ ఒక్కొక్క చిన్న చిన్న పెట్టుకొని వాళ్ళ పని చేసుకొని వెళ్ళిపోయారు, నా పని మాత్రమే మిగిలిపోయింది, అందుకే నేను ఇంకా చేసేది లేక ఇలాగా పూర్తి చేయండి, మళ్ళీ ఇంటికి వెళ్తే వాళ్ళు ఒప్పుకోరు, మళ్ళీ ఇంటికి వెళ్ళాక కూడా పనులన్నీ నేనే చేయాలి, వాళ్ళకందరికి వండి పెట్టాలి, ఇవన్నీ చేయాలయ్యా, నా తిప్పలేవో నేను పడుతున్నానని చెప్తుంది. దానికి అతను, ఈమె చెప్పింది నిజమా అబద్ధమా తెలుద్దామని చెప్పి, సరే అమ్మా నేను నీకు సహాయం చేస్తానని అది కొంచెం సహాయం చేసి తను వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ ఇంటికి ఆమెతో పాటు వెళ్ళకుండా ఆమె వెళ్ళిపోయాక తర్వాత వెళ్తాడు. వెళ్ళాక అంటే వీళ్ళ మాటలన్నీ చీకట్లో జరిగి ఉంటాయి కాబట్టి ఈమె కూడా మనిషి సరిగా గుర్తుండడు. తర్వాత వాళ్ళు అక్కడికి ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆమె కూడా సరిగా గుర్తుపట్టదు, ఎందుకంటే పిల్లల మొహాలు మారిపోయి ఉంటాయి కదా. అతను వచ్చేసరికి చాలా వయసు అయిపోయి ఉంటుంది. సో ఇతను వాళ్ళ అమ్మను గుర్తుపడతాడు, కానీ వాళ్ళ అమ్మ కూడా తన బిడ్డను గుర్తుపట్టదు. అప్పుడు, అమ్మ నాకు ఇట్లా నేను పలానా ఊరి నుంచి వచ్చాను, నాకు ఇట్లా ఇక్కడ ఉండడానికి కొంచెం ఈరోజు రాత్రికి ఏర్పాటు చేయండి అని అడుగుతాడు. అప్పుడు ఆమె, లేదు కుదరదు అంటది. అప్పుడు వాళ్ళ కోడలు ఉండేసి, అత్తయ్య పర్లేదు డబ్బులు ఇస్తా అంటున్నాడు కదా, వండిద్దామంటారు. సరేనని సరే అని ఒప్పుకుంటాడు. తర్వాత కొంతసేపటికి, అమ్మ నేను స్నానం చేయాలి, నీళ్ళు పెట్టరా అంటే, ఏమి లక్ష్మి నీళ్ళు పెట్టు అంటది. ఆమె చేసేది లేక పెడుతుంది. తర్వాత, అమ్మ నాకు వీపు రుద్దాలి అంటే, ఏమి లక్ష్మి వచ్చి వీపు రుద్దు అంటది. ఆమె చేసేది లేక రుద్దుతుంది. దాని తర్వాత
హ్మ్. అమ్మ కొంచెం డబ్బులిస్తాను. నాకు పడుకోవడానికి ఎవరు లేరు. నాకు తోడు లేనిదే నాకు నిద్ర పట్టదు. నాకు పడుకోవడానికి ఎవరైనా పంపించండి అంటే, ఈమె లక్ష్మి ఎళ్ళి అతని పక్కన పడుకో అని చెప్తుంది. అప్పుడు తన కొడుక్కి అర్థమవుతుంది తన అమ్మ తన భార్యని ఎలా చూస్తుంది అనేసి. అప్పుడు వాళ్ళు పడుకున్న దగ్గర ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు చిన్నప్పుడు అతనే వేసి వెళ్తాడనమాట. ఈమె వచ్చాక వాళ్ళ భార్య వచ్చాక నీళ్లు పోసి దాన్ని పెద్ద చేస్తుంది. దానికి బాగా పూలు ఉంటాయి. ఆ పూలు వచ్చి వీళ్ళ మీద పడతాయి. అప్పుడు వాళ్ళ భార్య ఉండి ఆమె ఈ ముందు చేసిన పనులన్నీ కూడా ఏడ్చుకుంటూనే చేస్తూ ఉంటుంది. ఇంకా చేసేది లేక అదంతా వాళ్ళ భర్త గమనిస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా ఆ పూలు వచ్చి వాళ్ళ మీద పడినప్పుడు నారు పోసింది ఒకరు, నీళ్లు పోసింది ఒకరు, పరాయోళ్ళ మీద రాలుతావేమి పాపిష్టి పువ్వా అంటుంది. అప్పుడు తన భర్త నాటింది నేను, నీరు పోసింది నువ్వు, మన ఇద్దరి మీద కాకపోతే ఇంకెవరి మీద పడతాయి, నేను నీ భర్తని అని చెప్తాడు. అప్పుడు ఆమె ఎంతో పట్టరాని సంతోషంగా ఉంటుంది. ఆ తర్వాత చినుకులు పడతాయి. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పడుకుంటారు. అతను అక్కడి నుంచి తెచ్చిన నగలు, డబ్బు అన్నీ ఆమెకు దిగేస్తాడు. తెల్లవారేసరికి అప్పటికి వాళ్ళ అత్త అరుస్తుంటుంది, ఎవడో తెలియని వాడితో ఇంకా బయటికి రాలేదు, ఏం చేస్తున్నావు లోపల అనేసి. అప్పుడు ఆమె బంగారు డబ్బు నగలతో బయటకు రావడం చూసి వాళ్ళ అత్త ఏంటి ఇది అని అడిగితే అప్పుడు తన కొడుకు చెప్తాడు, నేను నీ కొడుకుని, నువ్వు నా భార్యని ఇలా చూస్తున్నావు అని చెప్పేసి వాళ్ళందరినీ వదిలేసేసి వాళ్ళ అమ్మని పట్టించుకోకుండా అతను వాళ్ళ భార్యను తీసుకొని బయటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉంటాడు. ఇది ఫ్రెండ్స్ కథ. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఇన్స్పిరేషన్.